ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. దేవుడిని నడిపిస్తానంటున్నాడు. ఎవరైతే కన్ఫ్యూషన్లో ఉన్నారో, దేవుని చిత్తం గ్రహించే విషయంలో ఎవరైతే కన్ఫ్యూషన్లో ఉన్నారో, మీకు దేవుడు తోడుగా ఉండి ఆ కన్ఫ్యూషన్ అన్నిటి తొలగించి తన చిత్తాన్ని మీకు తెలియపరచబోతున్నాడు. ముఖ్యంగా మీ వివాహ విషయంలో కానీ, లేకపోతే సేవ విషయంలో కానీ, మీ పిల్లల గురించిన భవిష్యత్తు విషయంలో కానీ, తల్లిదండ్రులుగా ఎవరైనా కృంగిపోతూ బాధపడుతూ దేవుని చిత్తం తెలియక సతమతమైపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నా చిత్తాన్ని మీకు స్పష్టంగా బయలుపరుస్తానంటున్నాడు. కాబట్టి మీరు ఏమి కంగారు పడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తానంటున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 48, 17, 18, 19 ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి డైలీ ప్రార్థన చేయండి. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనము ఒక వ్యక్తి దేవుని ఆత్మతో అభిషేకించబడితే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత బాగుంటుందో దావీదు అభిషేకించబడిన తర్వాత మనం తెలుసుకోగలుగుతున్నాము. దావీదు అభిషేకించబడిన తర్వాత వేరొక వ్యక్తిగా రూపాంతరం చెందాడు, మార్పు చెందాడు. చెప్పుకోదగిన మార్పు ఆయనలో కనపడుతుంది. మొదటి సామెల గ్రంథం 16, 13లో దావీదు అభిషేకించబడిన తర్వాత ఆయన చెప్పుకోదగిన మార్పు ఆయనలో కనపడుతుంది. అలాగే మీ అందరిలో ఎవరెవరైతే పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం పొందుకున్నారో, అభిషేకించబడ్డారో, దేవుని ఆత్మతో నింపబడ్డారో వాళ్ళందరిలో ఇటువంటి గొప్ప మార్పు కలగాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు చూడండి, దావీదు అభిషేకించబడిన తర్వాత తన తండ్రికి విధేయుడు అవుతున్నాడు. మొదటిగా ఆయన తండ్రి ఏమంటున్నాడు తెలుసా? మొదటి సామెల గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనాలు చదివితే సౌలు కౌరు పెడుతున్నాడు అనమాట. మీ కుమారుడు ఎవడో ఆ సితార వాయిస్తూ మరి దేవునికి శక్తిని వెల్లడిపరుస్తున్నాడంట. ఆయన్ని నా యొద్దకు పిలిపించండి చెప్పి నా యొద్దకు పంపించమని ఈసావుకు కౌరు పంపిస్తున్నాడు. వెంటనే అతను ఏం చేస్తున్నాడంటే తిత్తిలో ద్రాక్షరసమును, తర్వాత ఒక గొర్రెపిల్లను ఆయనకి ఇచ్చి దావీదు దగ్గరికి పంపిస్తున్నాడు. ఆయన ఎంతో జాగ్రత్తగా తండ్రి చెప్పాడు కాదని చెప్పి జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన సౌలు దగ్గర చేరుస్తున్నాడు. రెండవసారి మనం చూస్తే మొదటి సామెల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చదివితే ఈసారి అయితే యుద్ధ కాలంలో ఉన్న దావీదు యొక్క సహోదరుల దగ్గరికి ఇలాగే ఆహార పదార్థాలు ఇచ్చి పంపిస్తున్నాడు. అప్పుడు కూడా నో అని చెప్పలేదు. నేను అభిషేకించబడ్డాను, వారే నాకు సేవ చేయాలి కానీ నేను వాళ్ళకి సేవ చేయటం ఏంటి? నేను అభిషేకించబడ్డ రాజరిగాన్ని మోయటానికి కానీ ఈ యొక్క వండించిన వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటానికి కోసం కాదని ఎప్పుడు ఆయన అనలేదు. వెంటనే తండ్రికి లోబడ్డాడు. ఈరోజు మీరు లోబడుతున్న అనుభవంలోనికి రావాలి. ఇది అనేక మార్లు చెప్పాను. దేవుని బిడ్డల లోబడట లేకపోతే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పొందలేము. యేసుప్రభు వారి గురించి ఏమని రాయబడి తెలుసా? ఎబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆయన విధేయత ద్వారా, శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నాడట. ఎబ్రీ పత్రిక 5:8. మన జీవితంలో దేవుడు కొన్ని శోధనలు, కష్టాలు అనుభవించడానికి గల కారణం విధేయత నేర్చుకోవటానికి కోసం, విధేయత కలిగి ఉండటానికి కోసం, దేవునికి లోబడటానికి మనకి శ్రమలు, కష్టాలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు విధేయత గలవారా కాదనే విషయాన్ని ఆలోచించండి. నేను ఒకసారి చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మనకు 3 తండ్రులు ఉన్నారు. మొదటిగా పరలోక తండ్రికి లోబడాలి. ఎలాగ పరలోక తండ్రికి లోబడాలి? ఆయన అదృశ్యమైన దేవుడు కాదా? అదృశ్యమైన దేవుడు వాక్యమై ఉన్నాడు. మీరు వాక్యానికి విధేయత కలిగి ఉంటే దేవునికి విధేయత కలిగి ఉన్నట్టు లెక్క.
అందుకొరకే వాక్యానికి లోబడే వారందరికీ ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటుందంటే, ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదివితే ఆ లోబడుతున్న వారికి వచ్చే ఆశీర్వాదాలు గొప్పగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ విధేయత కలిగి ఉండండి. తండ్రికి, వాక్యానికి అన్ని విషయంలో లోబడండి. రెండవదిగా కన్న తండ్రికి లోబడాలి. దేవుని బిడ్డలారా, వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఏదంటే తండ్రికి లోబడటం. అలా లోబడుతున్న వారికి దీర్ఘాయుష్ దేవుడు ఇస్తాడు. మూడవదిగా ఆత్మీయ తండ్రికి లోబడాలి. చూడండి, ఎబ్రీ పత్రిక 13:17 రాయబడి ఉంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పేవారు వలె మీ ఆత్మలు కాయిచున్నారు కనుక వాళ్ళ మాట విని వాళ్ళకు లోబడి ఉండండి. వాళ్ళ మాట వినకపోతే మీరు చేసే కార్యములన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయని రాయబడి ఉంది. ఆత్మీయ తండ్రికి లోబడాలి. ఈ లోబడుతున్న అనుభవం అభిషేకం ద్వారానే లభ్యమవుతాయి. మరి అన్ని విషయాలు మనం లోబడాలంటే ఖచ్చితంగా మీకు అభిషేకం కావాలి. దేవుడు ఈ రోజు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. తన ఆత్మతో, శక్తితో వెలుగుతో నింపబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే అభిషేకించండి ప్రభా. దైవిక శక్తితో, మహిమతో నింపండి ప్రభా. 2 పాల ఆత్మతో నింపమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.